వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. జనరల్ అవేర్నెస్ డైలీ జీకే క్విజ్ 385 రోజుకు స్వాగతం. ఈరోజు కూడా మనకు ఇంపార్టెంట్ 10 క్వశ్చన్స్ స్టాక్ జీకే నుంచి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు 10 బిట్స్ ఇక్కడ మీకు ఉంటాయి. ప్రతిదీ కూడా మీకు కాన్సెప్ట్ బేస్డ్ వివరణాత్మకంగా ఇస్తున్నాను. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఈరోజు ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఈ నేమ్తో మనకు ఇందిరాగాంధీ పేరుతోటి నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియాలో. అది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ మీరు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏ స్టేట్లో అనుకుంటున్నారు? అది మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. అమర్కంటక్లో మధ్యప్రదేశ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, భీమ్ ఫుల్ ఫామ్ ఏమిటి? మనము యూపీఐ పేమెంట్స్ వీటన్నిటికీ ఇప్పుడు చాలా యాప్స్ వాడుతున్నాం కదా, దాంట్లో మీకు భీమ్ అనేది ఒకటి ఉందండి. సో దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగాను ఇక్కడ. చాలా రోజుల నుంచి మీరు ఇది విన్నారు, కానీ ఫుల్ ఫామ్ చాలామందికి ఐడియా ఉండదు. సో భీమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనేది భీమ్ యొక్క ఫుల్ ఫామ్. దీన్ని 2016 డిసెంబర్ 30న లాంచ్ చేయడం జరిగింది. డెవలప్డ్ బై ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని డెవలప్ చేసింది. ఈ ఫుల్ ఫామ్ కూడా ఒక్కసారి మనకి అడిగినాడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 3, ఏ 2 సంస్థలను కలిపి 1958లో డిఆర్డిఓ ఏర్పాటు చేశారు? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. చాలా ముఖ్యమైన సంస్థ ఇది. 1958లో ఇది ఏర్పాటు చేయబడింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఎప్పుడంటే మనకి 2001లో జేఎల్లో అడిగినటువంటి జనరల్ స్టడీస్ అనే ప్రశ్న అండి, డైరెక్ట్ అడిగి డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనేది. మరి ఏ 2 సంస్థలను కలిపి దీన్ని ఏర్పాటు చేశారంటే మనకు టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ ప్రొడక్షన్, ఈ రెండింటిని కలిపి డిఆర్డిఓ ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందండి. 1 మోర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ చూడండి. డిఆర్డిఓ మోటో ఏమిటి? చాలామందికి తెలియదండి. డిఆర్డిఓ యొక్క నినాదం చాలామందికి తెలియదు. రిమోట్ క్వశ్చన్ ఇది. బలస్య మూలం విజ్ఞానం, విజ్ఞానమే శక్తికి మూలం అనేది డిఆర్డిఓ యొక్క మోటో. ఎందుకంటే భారతదేశ రక్షణకు సంబంధించి డిఆర్డిఓ అత్యంత ప్రయోగాలు, అత్యంత ఆధునాతన వెపన్స్ కానివ్వండి, క్షిపణులు, మిసైల్స్ ఇవన్నీ కూడా డిఆర్డిఓ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి మనకి. క్వశ్చన్ నెంబర్ 5, భారత్ ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని మనం ఐఎండిపి అంటున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేసింది? 1983లో స్టార్ట్ చేసిందండి. దీన్ని సమీకృత క్షిపణి అభివృద్ధి సిస్టమ్ అంటున్నాం మనం కార్యక్రమం. దీనికి ఆద్యుడు ఏపీజే అబ్దుల్ కలాం. మన దగ్గర చాలా పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. మీకు చూడండి, అగ్ని, క్షిపణి, నాగ్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. త్రిశూల్, పృథ్వీ, ధనుష్, బ్రహ్మోస్, ఇంకా శక్తివంతమైన మిసైల్ ఇవన్నీ కూడా మనకు తయారు చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 6, బ్రహ్మోస్ అనేది మనకి రష్యా, ఇండియా సంయుక్తంగా తయారు చేసింది. హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి రేడియో స్టేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? హైదరాబాద్ సంస్థానంలో ఫస్ట్ రేడియో స్టేషన్ 1935లో ఏర్పాటు చేయబడింది. దాన్ని దక్కన్ రేడియో అంటారు. భారతదేశంలోని 562 సంస్థానాలలో రేడియో స్టేషన్ కలిగి ఉన్నటువంటి సంస్థానం హైదరాబాద్ సంస్థానం అండి. క్వశ్చన్ నెంబర్ 7, వీర్ బాల్ దివస్ ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న గవర్నమెంట్ వీర్ బాల్ దివస్ జరుపుతుంది. దీనికి రీజన్ ఏంటంటే సిక్కుల 10వ గురువు గురు గోబింద్ సింగ్ కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ల యొక్క త్యాగానికి గుర్తుగా 2022 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ అయితే జరుపుకుంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 8, ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఏ నిబంధన చెప్తుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించాలని చెప్తుంది. కానీ 16(4) ఏం చెప్తుంది? ప్రభుత్వ ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి స్కోప్ ఇచ్చింది. అదేవిధంగా 16(4) ఏం చెప్తుంది? పదోన్నతులలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా చెప్తుంది. క్వశ్చన్ నెంబర్ 9, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ షెడ్యూల్డ్ తెగలను నిర్వచిస్తుంది? ఎవరు షెడ్యూల్ తెగలు అనే ప్రశ్న వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 నిబంధనల ప్రకారం ఎవరిని షెడ్యూల్ తెగలుగా గుర్తించాలో ఇక్కడ మనకి పొందుపరచబడి ఉంది. 341 షెడ్యూల్డ్ కులాల నిర్వచనాన్ని తెలియజేస్తుంది. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10, కాకతీయుల కాలంలో ప్రతాపరుద్ర యశోభూషణం అనే ముఖ్యమైన రచన ఎవరు చేశారు?
దీన్ని రచించింది విద్యానాథుడు అండి. ఇది సంస్కృత భాషలో రాయబడింది. సంస్కృత భాషలో ఉన్న అలంకార శాస్త్ర గ్రంథం. కాకతీయుల గురించి కొంత చరిత్రనైతే మనం ఈ ప్రతాపరుద్ర యశోభూషణం ద్వారా తెలుసుకోవచ్చు. కాకతీయుల కాలంలో తెలుగు సాహిత్యం చాలా విరివిగా వచ్చింది. మీకు క్రీడాభిరామం కానివ్వండి, ముఖ్యంగా వినుకొండ వల్లభరాయుడు రాస్తాడు కాకతీయుల కాలం నాటి రచన. పెద్ద మొత్తంలో సాహిత్యం అనేది మనం కాకతీయుల కాలంలో ప్రధానంగా చూడొచ్చు. అందులో ప్రతాపరుద్ర యశోభూషణం ఒకటి. జయపసేనాని రచించిన నృత్య రత్నావళి, ఇది కూడా కాకతీయుల కాలం నాటిది. సో ఇవి మనకి ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ తప్పకుండా నాకు తెలియజేయండి.